గారు ప్రియమైన కమిషనర్ గారు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని పాత పద్ధతుల్లో కాకుండా ఒక క్రమబద్ధంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా క్వాలిటీలో కానీ లెవెల్స్లో కానీ అదేవిధంగా విడ్త్లో కానీ ఆ రోడ్డు ఎంత ఎడలుపు ఉంటే అంత ఎడలుపు మీరు చేసుకోవాలి. డ్రైన్ స్ట్రైట్గా ఉండాలి. నీళ్ళు వస్తే ఇమ్మీడియట్గా పాస్ ఆన్ అయ్యేటట్టుగా ఉండాలి, లేకపోతే మళ్ళీ మీకే ఇబ్బంది. కాబట్టి నిర్మాణం చేసేటప్పుడే కార్పొరేటర్లు కానీ ఆ డివిజన్లో పెద్దలు కానీ కార్యక్రమం సక్రమంగా జరగకపోతే ఇంజనీర్లు కానీ కమిషనర్ గారిని కానీ కలిసి మంచిగా నిర్మాణం చేసుకోండి. ఎన్ని లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా మీరు సక్రమంగా నిర్మాణం చేసుకోకపోతే మళ్ళీ అది మీకే ఇబ్బంది అవుతుంది. ఫ్లో లేకపోతే మళ్ళీ మురుగునీళ్ళు ఉంటాయి. మురుగుంటే ఇక మీకు పందులు ఉంటాయి, ఈగలు ఉంటాయి, దోమలు ఉంటాయి, జబ్బులన్నీ మీ దగ్గరే ఉంటాయి. కాబట్టి దయచేసి టౌన్లో బతికేవాళ్ళు పరిశుభ్రంగా ఉండాలన్నా, మీ ఆరోగ్యాలు మంచిగా ఉండాలన్నా మీ పరిసరాలు మంచి శుభ్రంగా ఉండాలి. అందుకనే కమిషనర్ గారికి కార్పొరేటర్కి ఒకటే ఒక మాట, ఇట్లా ఖాళీ స్థలాలు ఉంటే వాటిని పరిశుభ్రం చేసుకొని లెవెల్ చేసుకొని ఫెన్సింగ్ చేసుకొని వర్షం కురిసినా కూడా నీళ్లు నిలవకుండా చూడాలి. లేదు చట్ట ప్రకారంగా ఆ యొక్క యజమానికి నోటీసులు ఇచ్చి పెనాల్టీ వేయమని చెప్పాను. 2-3 నోటీసులకు కూడా పరిష్కారం చేయకపోతే ఆ ఫ్లాట్ మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా మీకు దిక్కులేని పని అవుతుంది. చట్టంలో అట్లుంది. కాబట్టి దయచేసి ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నీళ్లు నిలవకుండా చూసుకోవాలి, ఫెన్సింగ్ చేసుకోవాలి. అటువంటి గార్బేజీ తుక్కు తట్ర ఏమీ ఉండటానికి లేదు. ఇంత పెద్ద కాంప్లెక్స్ కట్టారు, ఎదటేమో మురికిపోపం. మీకేం సౌకర్యం? మీరు ఇక్కడ ఎందుకున్నట్టు, ఇన్ని కోట్లు ఎందుకు సంపాదించి పెట్టినట్టు? ఈ మురికి కోపంలో బతికే బతుకు మీకెందుకు? కాబట్టి దయచేసి బస్తీలో ఉండే వాళ్ళందరూ ఆలోచించుకొని సుఖవంతమైనటువంటి, ఆరోగ్యవంతమైనటువంటి, ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుకోండి.